హల్లెలూయా. మీ బైబిల్ ఉన్నట్టయితే సెల్ ఫోన్లో అయినా తీయండి. హల్లెలూయా. దేవుని స్తోత్ర. మనం ఈరోజు హల్లెలూయా మరి నయమాను గురించి మనం పాఠం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాదు. మరొకసారి రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాళ్ళు దేవుడి స్తోత్రం చెప్పండి. ఏం కాదు, మీరు అందరూ సంతోషంగా లేరు, కానీ నేను స్తోత్రం చెప్పమంటే మీరు అందరూ పైకి చెప్తున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి తమ దేవుని నమ్ముకున్న వాళ్ళు అంటండి బలముతో ఉదయించి సూర్యుని వల్లే ఉంటారంట. హల్లెలూయా. తమ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారు? బలముతో ఉదయించే సూర్యుని వల్లే ఉంటారు. ఇప్పుడు మంచి ఎండలో మొక్కలన్నీ ఏమైపోతాయండి? గడ్డి మొక్కలన్నీ వాలిపోతాయి, కొన్ని చచ్చిపోతాయి. హల్లెలూయా. కాబట్టి తమ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారు? బలంతో ఉదయించే సూర్యుని వల్లే ఉంటారు. దేవుని స్తోత్రం. ఈ రోజున రాత్రి బేగ పడకపోతే పొద్దున్నే మళ్ళీ మనకి ఉదయమే మళ్ళీ నీరసంతో లెగుస్తాం. ఆ రోజు పనులన్నీ ఎందుకు మనం రాత్రి లేట్గా పడుకోవాలి? రాత్రి ఎందుకు నిద్ర పడతలేదంటే పగల సమస్యలన్నీ నెత్తి మీద పెట్టుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. మనము కలవర పడకుండా ఉండాలంటే దేవుని స్తోత్రం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలదన. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా. హల్లెలూయా. కాబట్టి మనం దృష్టి కోల్పోయిన వాళ్ళం, కళ్ళుండి గుడ్డోళ్ళగా. హల్లెలూయా. దేవుడు ఎంత బుర్ర ఇచ్చాడు, కానీ ఏం చేస్తున్నాం అండి? మన జ్ఞానం అంతా పనికిరాని వాటి మీదే పెడుతున్నాం. మన దృష్టి దేవుడి మీద పడితే హల్లెలూయా మనం అనుకున్న పనులన్నీ సకాలంలో అవుతాయి. మన పనుల మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ మన యొక్క సమయాన్ని దేవుడికి ఇవ్వము. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుడితో నడిస్తే హల్లెలూయా మన పనులన్నీ అవన్నీ చక్కగా జరుగుతాయి. దేవుని స్తోత్రం. మనం ఫోకస్ దేని మీద ఉంచాలంటే దేవుని వాక్యం మీద ఉంచాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన మీద ఫోకస్ పెడతాడు. దేవుడు చేయకుండా ఏది ఈ లోకంలో జరగదు. దేవుని స్తోత్రం. అది సరేగానండి. హల్లెలూయా. మనందరికీ బాగా తెలుసు దేవుడి వాక్యం ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. హల్లెలూయా. రోజు అన్నం తింటున్నాం. మనకి ఎవరికైనా మోసాడి కొట్టేసిందండి? రోజు అన్నం తింటున్నాం మనం కదా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరికైనా మోసాడి కొట్టిందండి? వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం అన్నం పెట్టనంటే మన మొక్కలన్నీ ఎలా ఉంటాయి? దేవుని స్తోత్రం. అప్పుడే మా అక్కకి నీరసం కూడా వచ్చేస్తుంది. ఇంకా నేను సరదాగా మామూలుగా చెప్తుంటే ఉదాహరణకి హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడి వాక్యం కూడా ఎప్పటికప్పుడు మనకు ఆకలి తీరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి మీరందరూ భక్తి కలిగిన వారే, ప్రార్థన చేసుకునే వాళ్ళే అయినప్పుడు కూడా ఏదో ఒక పాఠం దేవుడు మనకు బాగా నేర్పిస్తాడు. కాబట్టి నయమాను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే హల్లెలూయా. ఈ నయమాను ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. దేవుని స్తోత్ర. సైన్యాధిపతి అంటండి. హల్లెలూయా. కాబట్టి సిరియా అనేటువంటి దేశంలో రాజుగారికి అతనికి దేవుడు, సిరియా అనే దేశంలో ఈ నయమానికి దేవుడు తోడు ఉండడం వల్ల రాజుగారికి యుద్ధాల్లో విజయం వచ్చేస్తుందంట. హల్లెలూయా. ఈ విజయం రావడం వల్ల రాజుగారు ఇతన్ని ప్రేమిస్తున్నాడు అంట. హల్లెలూయా. మనవాడు కేటగిరీ మారిపోయింది. రాజంతటి వాడితో స్నేహం ఎప్పుడైతే కుదిరిందో హల్లెలూయా ఇంకా చిన్న చిన్న వాళ్ళు కనపడరు కదా. మనం ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత మన ధనంలో కానీ హల్లెలూయా మనం ధనవంతులు అయినప్పుడు మన చుట్టుపక్కల అందరూ ఎలా కనపడతారండి? ఈనంగా కనపడతారు. మన భాషలో అయితే ఈనంగా కనపడతారు. హల్లెలూయా. వచ్చి నాటు తెలుగులో చెప్పాలంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతను కూడా ఎప్పుడైతే ప్రమోట్ అయ్యాడో, రాజుగారితో స్నేహం కుదిరిందో
హల్లెలూయా. ఇతను ద్వారా ఈ విజయాలు వస్తున్నాయి, ఇతను బలం వల్ల వస్తుంది కాబట్టి ఇతను ఇంకా రాజ కార్యక్రమాల్లో పడిపోయాడు. హల్లెలూయా, దేవుని స్తోత్ర. ఇంకా అన్నీ కూడా రాయల్ సిస్టంలో వెళ్ళిపోతున్నాడు తప్ప హల్లెలూయా ఇతను ఉద్యోగానికి తగినట్లుగా హల్లెలూయా ఇతను నడుచుకున్నట్లేదు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇతను పరాక్రమశాలి అంట. హల్లెలూయా, మంచి బలవంతుడు. కాబట్టి ఈ నయమాను ఆయన సిరియా దేశంలో సైన్యాధిపతి, మంచి పరాక్రమశాలి, మంచి వ్యూహం ఉన్న మనిషి, యుద్ధాన్ని గెలిపించగలడు. దేవుని స్తోత్ర. ఎక్కడ ఓటమి లేకుండా గెలిపించే సామర్థ్యవంతుడు ఇతను. హల్లెలూయా. ఇతను ఇశ్రాయేలీలోంచి అంటే ఒక అమ్మాయిని తెచ్చుకుని తన భార్య దగ్గర పని మనిషి కింద పెట్టుకున్నాడంట. హల్లెలూయా. మరి ఇతను ఎంత పరాక్రమశాలి, రాజుగారితో స్నేహం కుదిరింది అని రాజ కార్యక్రమాలు ఎలకబడుతున్న ఆయనకి అంటే కుష్ఠరోగం ఉందంట. హల్లెలూయా. ఏ రోగం ఉందమ్మా? కుష్ఠరోగం ఉందంట. ఎంత భయంకరమైన రోగం అండి అది. హల్లెలూయా. అది బ్రతికుండగానే మనిషిని జనాల్లో లేకుండా బయటికి తరిమేస్తుంది. హల్లెలూయా. అది ఉన్నదని చెప్తే ఆ దరిదాపుల్లో కూడా ప్రజలు ఎవరు కూడా అతను అపవిత్రుడు. హల్లెలూయా. పరిశుద్ధుడు కాదు, అపవిత్రుడు. హల్లెలూయా. కాబట్టి అంత పెద్ద రోగం ఇతనికి వచ్చేసింది. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలోంచి వెళ్ళిన అమ్మాయి ఆవిడ అబ్జర్వ్ చేసింది. దేవుడి బిడ్డలకి అన్నీ తెలుస్తాయండి. తన యజమానికి కుష్ఠరోగం ఉందని కవర్ చేసుకున్నా తెలిసిపోయింది ఆ అమ్మాయికి. అప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ భార్య కూడా ఈ పిల్లతో చెప్పుకుంటుంది కదండి, నా భర్త చాలా ప్రయోజకుడు, గొప్పవాడు, మేము మంచి కుటుంబంలో మంచి స్థితిలో ఉన్నాం ఇప్పుడు, కానీ నా భర్తకి ఏముంది? కుష్ఠరోగం ఉందంటే ఆ అమ్మాయి అంటదంట, ఇశ్రాయేలీలోంచి వెళ్ళిన అమ్మాయి, ఆ అమ్మాయికి ఎంత విశ్వాసమో చూడండి. పని పిల్లలాగా వెళ్ళిందే కానీ పని పిల్ల అయినా తప్పేం లేదు, వెళ్ళొచ్చు, తప్పులేదు. హల్లెలూయా. ఎంత విశ్వాసం అంటే నా యజమానుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ నయమాను ఇశ్రాయేలీల్లో హల్లెలూయా ఎవరున్నారమ్మా? ఇశ్రాయేలీలు ఎవరున్నారు? హల్లెలూయా. ఆయన దైవజనుడు ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళితే ఆయన స్వత్తపరుతాడని ఒక మాట చెప్పిందంట. హల్లెలూయా. ఇతను వెంటనే ఏం చేయాలండి? వెంటనే అన్నీ చక్కబెట్టుకొని ఈ పిల్లని ఎక్కించుకొని ఏ రథం మీద ఎక్కించుకొని, అమ్మ నీ దైవజనుడు ఎక్కడ ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్తే నన్ను స్వత్తపరుతున్నావు కదా, నువ్వు తీసుకెళ్ళమ్మా, నిన్ను కూడా నేను విడుదల చేసేస్తాను. మంచి మనసు ఉంటే ఏం చేయాలండి? హల్లెలూయా. నిన్ను కూడా నీ ప్రజల్లోకి చేర్చేస్తాను, నువ్వు నన్ను ఎక్కడో తీసుకెళ్ళి కొంచెం నన్ను స్వత్తపరిచమ్మా, పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళమని చెప్పాలా? చెప్పకుండా మరి రాజుగారి ఫ్రెండ్ కదా, రాజుగారి దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా రాజా, నాకు పలానా అనారోగ్యం ఉంది కాబట్టి ఈ కుష్ఠరోగాన్ని నయం చేయడానికి ఆ రాజుగారితో మీరు లెటర్ రాసి పంపించమని చెప్తే, ఇప్పుడు రాజుగారు ఏం చేస్తారు? ఒక లెటర్ రాసి పంపిస్తారు. ఆ లెటర్లో ఏముంటుంది? ఆ ఉత్తరంలో ఏముంటుందంటే, రాజా ఇంకో నా యొక్క దాసుడైనటువంటి నయమానుకున్న రోగాన్ని నువ్వు తీసేయాలి అని లెటర్లో రాయబడి ఉంటుంది. ఇంకా ఈ యొక్క అనారోగ్యాన్ని బాగు చేస్తే మీకు 20 మణుగులు ఎండి, 1,20,000 బంగారం, 10 దుస్తులు బహుమానంగా ఇవ్వబడతాయి. హల్లెలూయా అని ఆ లెటర్లో ఉండి అవన్నీ తీసుకుని ఏంటంటే రాజుగారి కౌరంపింతారు. హల్లెలూయా. రాజుగారికి ఉత్తరం వచ్చిన రాజుగారు ఈ పిల్లకున్న విశ్వాసం కూడా లేదు దేవుడి మీద. దేశానికి రాజే కానీ ఏంటి నేను ఏమన్నా దేవుణ్ణా? ఒక రోగాన్ని పోగొట్టడానికి కానీ, ఒకని బతికించడానికి కానీ, చంపడానికి నేనేమో దేవుణ్ణా అని రాజు అంత స్థితిలో ఉండి, హల్లెలూయా, మన దగ్గర వాలంటీర్లు యాక్ట్ చేసినట్టు కూడా లేదు అతను రాజుగారు. హల్లెలూయా. చిన్న గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే భయం వేస్తుంది మనకు, అవునా కదా? హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఈ యొక్క రాజు, ఇశ్రాయేలు రాజు, దేవుని బిడ్డలకు రాజుగా ఉండవలసిన వాడు పట్ల చింపుకుని ఏడ్చేస్తుంటాడు. హల్లెలూయా. ఈ విషయం ఎవరు తెలుస్తుంది? ఎలీషా దైవజనుడు తెలుస్తుంది. హల్లెలూయా. వెంటనే తెలిసిన వెంటనే హల్లెలూయా ఎలీషా రాజు కౌరింపెత్తాడు. రాజు బట్టలు చింపుకోవాల్సిన పని ఏంటి? ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. హల్లెలూయా అని కౌరు పంపితుల్లోకి ఈ నయమాన్ అంటండి. ఎవరు నయమాన్ ఎక్కడికి మళ్ళీ రీచ్ చేస్తారంటే నయమాన్ని ఆ యొక్క వస్త్రాలు, 10 రకాల వస్త్రాలు, 20 మణుగులు ఎండి, 1,20,000 రూపాయలటువంటి బంగారం. హల్లెలూయా. ఇవన్నీ బహుమానాలు ఇచ్చి గుర్రాలతోటి, రథాలతోటి ఎలీషా దగ్గరికి వెళ్తారు. హల్లెలూయా. ఎలీషా ఏం చేస్తారో తెలుసా? తన దాసుడైనటువంటి గెహాజీని పంపించి, హల్లెలూయా,
అంత తోడు రాజుల వ్యవహారాలతో వచ్చినోడితే ఏం చేయాలండి? సేవకుడు వెళ్ళిపోవాలి. సేవకుడు వెళ్ళకుండా అతని అసిస్టెంట్ని పంపించి అక్కడ యోర్దాన్ నది ఉంది, ఆ యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగితే అతను కుష్ఠరోగం పోద్దని చెప్పేసి పౌరంపింతే అతను బెంజుకారు మీద వెళ్ళినా సరే దైవ సేవకుడు లెక్క చేయడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన అతను రథాలతోటి అక్కడ ఉన్నటువంటి గుర్రాలతోటి వెళ్తాడు, కానీ దైవ సేవకుడు మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ ఇందాక ఒక ప్రశ్న వేసాను. హల్లెలూయా. నయమానికి ఈ రోగం ఎందుకు వచ్చిందంటే ఎవరికి లేని ఒక స్పెషల్ రోగం వచ్చింది ఇతనికి. ఎందుకో తెలుసా? హల్లెలూయా. అతనికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి స్టేటస్ని బట్టి హల్లెలూయా అతని హృదయము కరిగించింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన అతనుకున్న ధనాన్ని బట్టి హల్లెలూయా దేవునికి స్తోత్ర. ఈ రోజుల్లో మనలో కూడా డబ్బున్న వాళ్ళు ఒకలాగా, లేని వాళ్ళు ఒకలాగా చూస్తాం. హల్లెలూయా. మనం కూడా అంతే కదా. దేవుని స్తోత్రం. పక్షపాతమైన బుద్ధి ఉంటుంది మనకి. హల్లెలూయా. పెద్ద ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఒకలాగా, చిన్నవాళ్ళు ఒకలాగా, పెద్ద కులంలో ఉన్నవాళ్ళు ఒకలాగా, చిన్న కులంలో ఒకలాగా. ఈరోజు నేను మాట చెప్పాను. హల్లెలూయా. జగన్ కాలనీలో అందరికీ సమానంగా స్థలాలు వచ్చేస్తే ఏమనుకున్నారు? మాకు అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు అన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక మనం చనిపోయిన రోజున ఎవడ కాళ్ళ కింద పెట్టినా మనం పడుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మార్చుకోవడం కుదురుతుందా? దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అహంకారమే హల్లెలూయా గర్వమే మనిషిని అణిచేస్తుంది. దైవజనుడు అనేటువంటి ఎలీషా నువ్వు యోర్దాన్ దగ్గరికి వెళ్ళి యోర్దాన్లోనే మునగమన్నాడు. ఇంకా అంతకంటే పవిత్రమైన నదులు లేవా? వెంటనే నయమానికి కోపం వచ్చింది. వెంటనే అతను కోపం వచ్చి అన్నాడు, మా దేశంలో ఇంకో 2 నదులు ఉన్నాయి. హల్లెలూయా. ఆ నదులు లేవా? మేము యోర్దానికి వెళ్ళి ములగాల 7 సార్లు అని కోపించి వెనక్కి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఆ దైవజనుడు వచ్చి చేతితో ఇలాగ ఈ యొక్క దూపం అయితే పోద్దాం అనుకున్నాను. ఏ సాంబ్రాన్ని పొగ వేస్తుంటారు కదా చాలామంది, ఏ చీపులతో నెత్తి మీద అంటుంటారు. హల్లెలూయా. అలాగంటే అల్లాడితే పోద్దాం అనుకున్నాను. ఇక్కడ చూస్తే ఆ దైవజనుడికి రాకుండా సేవకుని పంపించాడు. మళ్ళీ పైపెచ్చు ఏమన్నాడండి? ఏదైనా మందితే రాసుకుంటే తగ్గిపోతుంది కదా. అలా కూడా కాకుండా యోర్దాన్ నదిలో ములగమన్నాడు. యేసు ప్రభు ఎక్కడ బాప్టిజం పొందాడు? హల్లెలూయా. యోర్దాన్ నదిలోని బాప్టిజం పొందాడు. హల్లెలూయా. ఇంకా యోర్దాన్ నదికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే హల్లెలూయా అది విస్తారంగా ప్రవహిస్తుంటే దైవ సేవకులు మందసాన్ని పట్టుకుని పాదాలు పెట్టినప్పుడు అది లోబడి హల్లెలూయా దేవుడు ఆజ్ఞకు లోబడి ఇశ్రాయేలీయులకి దారిచ్చింది. హల్లెలూయా. యోర్దాన్ నది ఒక పాఠం నేర్చుకుంది. అది ఎంత భయంకరమైనటువంటి ప్రవహించే నది అయినా హల్లెలూయా దేవుడు పాదాలు పెడితే, దైవ సేవకులు పాదాలు పడితే అది లోబడుతుంది. దైవ సేవకుడికి దేవుడు కూడా లోబడుతుంది. హల్లెలూయా. దేవుడు దాన్ని అణిచాడు. హల్లెలూయా. అణిచినప్పుడు అది అణచబడింది. హల్లెలూయా. కాబట్టి నయమాను నువ్వు ఎక్కడ పాఠం నేర్చుకోవాలి తెలుసా? 7 సార్లు అంటే మళ్ళీ ఒకసారి మనం మనసు మార్చుకుని మళ్ళీ మనసు మార్చుకునే పరిస్థితి కాదు. దేవుడు ఏదైనా మన హృదయంలో ఒక పాపాన్ని మన హృదయంలో ఆయన పరిశీలించినప్పుడు ఒకవేళ అహంకారమే కానీ, గర్వమే కానీ, పక్షపాతమే కానీ, డబ్బున్న వాళ్ళని ఒకలా చూసేటువంటి ఆ బుద్ధి కానీ హల్లెలూయా గర్వంగా మసిలేటువంటి బుద్ధి కానీ హల్లెలూయా ఏదైనా దేవుడు మన హృదయంలో సూటిగా మనకు చూపించినప్పుడు మనకే తెలాలి. అయ్యా నేను డబ్బులు ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నాను, డబ్బులు లేని వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నాను. ఒకసారి ఆ వచనం అనేది మన మనసులో పడినప్పుడు ఇంకా దేవుడికి తెలిసినప్పుడు హల్లెలూయా చీప్గా ఎవరిని చూడకూడదు కదా. మనం దేవుని మహిమ కలిగిన గాక. అందరూ సమానమే కదా. పక్షపాత బుద్ధి ఎందుకు మనకి? హల్లెలూయా. గొప్ప కులంలో ఉన్న వాళ్ళు ఒకలాగా, తక్కువ కులం వాళ్ళు ఒకలాగా, మన మీద కదా పెట్టుకున్నాం ఇవన్నీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ తారతమ్యాలు పెట్టుకోవడం, ఈ పక్షపాత బుద్ధి పెట్టుకోవడం హల్లెలూయా మనకు నచ్చిన వాళ్ళు ఒకలాగా ఆడించడం, నచ్చలేని వాళ్ళు ఒకలాగా బాధ పెట్టడం. అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెబుకద్నెజరు ఒక బుద్ధి ఉంది. గర్వం ఉంది. అతన్ని హెచ్చించే వాళ్ళు హెచ్చింతాడు,
తగ్గించే వాళ్ళని తగ్గిస్తాడు, చంపాలనుకుంటే చంపుతాడు, బతికించాలంటే బతికింతాడు. హల్లెలూయా. నెబుకద్నెజరు గడ్డి తిన్నాడు, మీకు తెలుసు కదా. హల్లెలూయా. పశువులే 6 కాలాలు గడ్డి మేసాడు. హల్లెలూయా. అహంకారం. నేను ఎప్పుడు యోబు గ్రంథంలో నేర్చుకున్న పాఠం ఏంటంటే నా చిన్నప్పుడే, హల్లెలూయా, మనం అందరూ తల్లి గర్భంలో ఒకేలాగా పుట్టాం. ఈ లోకంలో ప్రతి మనిషి ఒకేలాగా పుట్టాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎదిగిన తర్వాత, మనం ఉన్న సమాజంలో ఉన్న తర్వాత మనము హెచ్చు తగ్గులు పెట్టుకున్నాం. హల్లెలూయా. ఎవరన్నా ఒక గొప్పోడితో, డబ్బున్నవాడితో మాట్లాడితే మనకి ఎంత ఫీలింగ్ వచ్చేద్దండి. వాళ్ళు బండి ఎక్కినా, వాళ్ళు కారు ఎక్కినా, మనకి అగో పలానా వాళ్ళు కారు ఎక్కినా, ఇంకోటి ఎవరితో సైకిల్ దగ్గర ఉన్నవాడితో మాట్లాడితే మనకి సీపుగా అంతమా. హల్లెలూయా. ఆ బుద్ధి దేవుడు వద్దంటున్నాడు. హల్లెలూయా. అహంకారమే వద్దన్నాడు, గర్వమే వద్దన్నాడు. హల్లెలూయా. దానివల్ల నయమాన్ ఏం చేశాడు, నేను అందులో మొలగనా, నేను లోపన్నాను, వెళ్ళిపోతే అందులో సేవకుడు దాసులు లేచి అన్నాడు, నువ్వు 20 మణుగులు తెచ్చావు, ఒక 50 మణుగులు తెమ్మంటే తేలావా? నీ ఇల్లంతా అమ్మేసి, నీ ఉద్యోగం వదిలేసి ఇల్లు అమ్మేసి, నీ కుష్ఠరోగం పోద్దంటే ఏంటి, రోగం పోవాలంటే ఇల్లు కూడా అమ్మేసుకుంటాం కదా, యావదాస్తి ఇచ్చేస్తాం లేదా ఒక రోగం పోవాలంటే? అంతేం కోరుకోలేదు కదా. యోర్దాన్ నది దేవుడికి లోబడినటువంటి ఆ యోర్దాన్ దగ్గరికి వెళ్ళి పాఠం తెచ్చుకుని అందులో మొలగమాడు, అంతే కదా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. వెంటనే అతను బొలు వెలిగింది. వెళ్ళి ఏం చేశాడు, నయమాన్ వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు ములిగాడు. హల్లెలూయా. 7 సార్లు ములిగి పైకి లెగుతుల్లోకి దేహం అంటే పసిపిల్ల దేహంలాగా అయిపోయింది. హల్లెలూయా. మనకు సమాధానం అనే స్థితి ఎప్పుడు వద్దండి, దేవుడికి లోబడినప్పుడు వస్తుంది. అలాగే మనలో ఉన్న రోగాలు పోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. మన సమస్యలు పోవాలంటే మనలో ఏం పోవాలా, గర్వం పోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఈ లోపున సొత్త పడిపోయిన తర్వాత ఎలీషా దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు తప్ప వేరొక గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు. హల్లెలూయా. అతను స్పష్టంగా మాట్లాడాడు. హల్లెలూయా. మీలో ఇశ్రాయేలీలో దేవుడు తప్ప వేరొక దేవుడు ఎవడో లేడు అని చెప్పినప్పుడు దేవుని స్తోత్ర. ఈ బహుమానాలు తీసుకో అని చెప్పేసి ఆ దైవసేవకుడి దగ్గరికి వచ్చి బహుమానాలు ఇస్తుంటే వెంటనే ఆ దైవసేవకుడు 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారం, ఇప్పుడు ఎంత ఉంటుందో, హల్లెలూయా, 10 వస్త్రాలు ఇస్తే, అవన్నీ నాకు యెహోవా జీవంతోడు, నేను ఒక్క బహుమానం కూడా తీసుకోను అంటే అతను అన్నాడు. దేవుని స్తోత్రం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 17వ వచనం. అప్పుడు యెహోవా నాకు యెహోవాకు తప్ప దహన బలైనను మరి ఏ బలైనను ఇతర దేవతలకు నేను ఇకను అర్పింపను. 2 దేవుని స్తోత్ర. ఏంటమ్మా అక్కడ మళ్ళీ చదవండి ఒకసారి. యెహోవాకు తప్ప దహన బలైన ఏ బలైనా. ఈ రోజున మనోళ్ళు యేసు ప్రభువుని నమ్మి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిన తర్వాత కొబ్బరికాయలు ఎట్టేసుకొని, ఇంత కొంకాయలు ఎట్టేసుకొని, ఏంటంటే ఏదైనా శంకుస్థాపన కానీ ఏదైనా ఎక్కడైనా జరుగుతుంటే మనం ప్రభువుని నమ్మిన వాళ్ళు 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారండి? అసలు చెప్పుకోవడానికి కూడా సిగ్గేద్దనమాట ఇలాంటి మాటలు. హల్లెలూయా. అతను ఒక్క క్షణంలో కుష్ఠ రోగంలో విడిపించబడిన వ్యక్తి. నేను ఎన్నడూ కూడా ఏ దేవతకి కూడా నేను ఏ బలి కూడా అర్పించనని చెప్పాడు. హల్లెలూయా. ఒక తీర్మానం. హల్లెలూయా. దేవుడి దగ్గర మేలు పొందిన ప్రతి మనిషి కూడా ఒక తీర్మానం ఉండాలి. నాకు ప్రభు తప్ప. ఒక ఆవిడ ఎవరండి, రూతమ్మ ఏమన్నది, నీ దేవుడే నా దేవుడు, నీ ఉండే స్థలంలోనే నేను ఉంటాను, నువ్వు చనిపోయే చోటనే చచ్చిపోతాను, నీ బంధువులే నా బంధువులు. ఏ కమిట్మెంట్. అందుకే యేసు ప్రభుకి శాతం అయింది. హల్లెలూయా. ఒక కమిట్మెంట్ ఏడాలి మనిషికి. హల్లెలూయా. యేసు ప్రభులో ఉన్నవాడికి ఒక నిర్ణయం ఉండాలి. యేసు ప్రభుని అవమానించేలాగా ఉండకూడదు. ఇక్కడేమో యేసు ప్రభు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం, మళ్ళీ హిందువుల దగ్గరికి వెళ్తున్నాం మనం. హల్లెలూయా. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళతో పాటు మళ్ళీ వాళ్ళు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఇష్టం లేకపోతే వెళ్ళకూడదు. హల్లెలూయా. వెళ్ళినా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళకపోవడం చాలా ఉత్తమం. దేవుని మహిమ కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి ఆ నయమాన్ని తీసుకున్న నిర్ణయం చూడండి.
ఒకప్పుడు అతను దేవుడి దగ్గర అహంకారంగానే ప్రవర్తించాడు, కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాడు. దేవుని మహిమ కలిగిన గాక, నేను ఇంకే దేవుడికి కూడా బలి అర్పణ చెయ్యను. దేవుని స్తోత్రం. యెహోవాయే నా దేవుడు అని వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అనేది ఈ లోపున ఎప్పటి నుంచో ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ గెహాజీ గాడు, హల్లెలూయ, అతను ఏం చేయడు తెలుసా అండి? ఇంకా దేవుడికి నమస్కారం పెట్టుకుని సొత్తపడి నయమాన్ మళ్ళీ రథం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయ. రథం ఎక్కి అతను తెచ్చుకున్న బహుమానాలు అన్నీ కూడా బలత్కారం కూడా చేసినా సరే తీసుకోలేదు ఆ సేవకుడు. హల్లెలూయ. ఎందుకంటే దేశము గొడ్డు పరిస్థితుల్లో ఉంది. రాజకీయ విశ్వాసం లేదంటే ఇంక ప్రజలు ఎలా ఉంటారో చూడండి. హల్లెలూయ. ఈ రోజున ఉదయాన్ని లేచి, ప్రభువా నా దేశాన్ని కాపాడండి ప్రభువా, నా దేశంలో యవ్వనస్తులు ఏ మార్గం గుండా వెళ్తున్నారో తెలుస్తలేదు ప్రభువా, నా దేశంలో నడి వయసుకి ఎలా ఉన్నారయ్యా, చిన్న బిడ్డలు పాడైపోయారు ప్రభువా. ఈ రోజున మన బిడ్డ ఎలా ఉందో చెప్పండి, మన దేశం ఎలా ఉందో చెప్పండి. ఈ రోజున మన దేశం కొరకు ప్రార్థన చేస్తున్నామా? హల్లెలూయ, హల్లెలూయ. ఈ రోజున దేశం ఎలా మారిపోయింది, మన దేశం ఏ స్థితిలో ఉంది? హల్లెలూయ. దేశం కొరకు కన్నీళ్లు కార్చే పరిస్థితుల్లో మనం ఉన్నామా? హల్లెలూయ. ఇలాంటి సమయంలో ఉన్నప్పుడు, ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటంటే గెహాజీ ఏం చేశాడండి? నా యొక్క సేవకుడికి అతని దగ్గర ఈ వస్తువులు, ఈ బహుమానాలను తీసుకునే బుద్ధి లేదు. హల్లెలూయ. నేను ఎప్పుడు రక్షణ పొందిన కొత్తలో 15 సంవత్సరం ఆ సమయంలోనే 5 గంటలకి ప్రార్థన అయింది. 2 గంటల నుంచి 5 గంటల వరకు మా ప్రార్థన మా ఊళ్ళో. ఆ ప్రార్థన అయిన తర్వాత భోజనం చేసేసి ఫస్ట్ షో సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు. ఏమని చేసేవాళ్ళు అంటే ప్రార్థన, అయ్యా టికెట్లు అయిపోకుండా ఉండాలి. హల్లెలూయ. ఏంటి మన ప్రార్థన ఏంటి? అక్కడ హౌస్ఫుల్ బోర్డు అది పెట్టకుండా బ్లాక్లో టికెట్లు కొనుక్కుంటే మాకు టికెట్లు దొరికాలా, మీ సినిమా చూడాలా ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చాం మనం? సన్నిధి నుంచి వచ్చిన వెంటనే మన ప్రార్థన ఏంటి? సినిమా టికెట్లు దొరకాలి అని ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ నయమాన్ కూడా ప్రార్థన చూసి నాకు అది గుర్తొచ్చింది. యెహోవా జీవంతోడు, నా సేవకుడికి బుద్ధి లేదు, అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి. నయమాన్ వెళ్ళిపోతున్నాడు యుద్ధంలో. నయమాను రథాలెక్కి వెళ్ళిపోతున్నాడు, నాకు మిస్ అయిపోతాడేమో అని చెప్పేసి పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడికి? హల్లెలూయ. నయమాన్ దగ్గరికి. ఆ బహుమానాలు ఉన్నాయి కదా. ఎవరో గెహాజీ వెళ్ళిపోతున్నాడు. దురాశ వచ్చేసింది. హల్లెలూయ. దురాశ గర్భం ధరించి పాపం కన్ను పాపం పరిపక్వమై మరణం కంటదంట. హల్లెలూయ. దురాశ. ఇంకా ఈ రోజుల్లో దురాశ అవసరమైంది మనకి. హల్లెలూయ. బంగారం కొనకూడదని మోడీ గారు చెప్తున్నారు. నూనె ఎక్కువ వేసుకోకూడదంట, మనం కూరలో నూనె ఎక్కువ వేసుకోకూడదంట, పెట్రోల్ ఎక్కువ వాడకూడదంట. ఇంకేం చేస్తాం మనం? హల్లెలూయ. దేవుడిస్తే ఇలాంటి రోజుల్లో కూడా దురాశ. ఇంకా మనకి అంజూరపు చెట్లు కావాలి, అంజూరపు తోటలు కావాలి, ఇంకా ద్రాక్ష తోటలు కావాలి, దాసీలు సంపాదించుకోవాలి. ఈ రోజుల్లో కూడా ఏంటంటే అతనికి ఉన్న బుద్ధి బంగారం కావాలి, వెండి కావాలని చెప్పేసి అతను బహుమానాల కోసం వెనకాల పరిగెట్టాడు గెహాజీ. హల్లెలూయ. పరిగెట్టి మొత్తానికి ఇతను చూసి ఎవడో ఆవేశంగా పరిగెట్టుకొస్తున్నాడు. అందులో వాడి అని ఉంటుంది కదా, కోడ్ ఉంటుంది కదా, డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, పాస్పోర్ట్లకి తెలసొక్కం ఉంటే చూసి ఆపి, హల్లెలూయ, అక్కడ ఆపి అతను వెనక్కి వచ్చి, నీకు ఇంకో మా సేవకుడి దగ్గరికి 2 సేవకులు వచ్చారు ఎఫ్రాయిములో. మళ్ళీ చూడండి ఎలా చెప్తున్నాడు అబద్ధాలు. వాళ్ళని ఉత్తినే పంపించకూడదు, నీ దగ్గర 2 మరి ఏంటమ్మా 2 మెణికలు ఎండు, ఒక 2 దుస్తులు ఇప్పించమని ఎవరిని నయమాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే, నయమాన్ 2 ఎందుకు 4 అటుకెళ్ళి బాబు, అంతకంటే భాగ్యమా, మీ సేవకుడికి ఇవ్వాలని కదా తెచ్చాను అని చెప్పేసి అతను ఇవన్నీ ఇస్తే, మళ్ళీ ఇతను మొయ్యలేడు కదా, 2 సేవకులను పంపిస్తే మెట్లు వరకు వస్తారు వాళ్ళు, లోపల రప్పించడాల్ని, మెట్లు వరకు వచ్చిన వాళ్ళని ఆ లోపల దాచేసి మళ్ళీ వీళ్ళు ఏమీ తెలనట్టు, అయ్యగారు ప్రభు స్తోత్రం అండి, వందనాలండి అని ఎక్కడికి వెళ్తాడో? ఎలీషా దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా. ఏంటండి చక్కబెట్టినవి అన్ని చక్కబెట్టాడు. అమ్మా విన్నారా? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, దేవుణ్ణి వెంబడించే బిడ్డ, ప్రపంచంలో చక్కబెట్టవలసినవన్నీ చక్కబెట్టి మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? వందనాలు అయ్యగారు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటాడు. దైవసేవకుడు తెలదా? దేవుడు ఆత్మ ఉన్నవాడు తెలియదా? గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నాను అంటాడు. మళ్ళీ ఇక్కడ ఒక అబద్ధం, అక్కడ ఒక అబద్ధం, ఇక్కడ ఒక అబద్ధం, బొత్తికంత అబద్ధమే. మళ్ళీ ఎక్కడ చేస్తున్నారు సేవ? దేవుడి సన్నిధిలో సేవకుడు, దేవుడి సన్నిధిలో జీవంగల దేవుడిని వెంబడించే వాళ్ళు ఇన్ని అబద్ధాలు. హల్లెలూయా. ఇలా అబద్ధాలు ఆడుతుంటే అంటాడు, నా మనస్సు, అతను వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు అయినా సరే నా మనస్సు నీతో రాలేదా అంటాడు. హల్లెలూయా. ఆ మాట మీరు చదువుతానంటే దేవుని స్తోత్రం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం. హల్లెలూయా.
26వ వచనంలో అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథమును దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా? ద్రవ్యము, వస్త్రములు, ఒలివ చెట్లు, తోటలో, చదువమ్మా, ఎట్లను, గొర్రెలను, దాసాదాసీలను సంపాదించడానికి ఇది సమయమా? హల్లెలూయా. కాబట్టి నయమాను కలిగిన పుష్టి నీకును ఈ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు, హల్లెలూయా. దురాశ ఏమైందండి? దురాశ గర్భం ధరించి, హల్లెలూయా, పాపం పరిపక్వమైంది, హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చింది అతనికి? ఇమీడియట్గా తెల్లగా మారిపోయింది శరీరం. ఎవడికి వదిలిపోయింది? నయమానికి వదిలిపోయింది. అది ఎవడు తగిలించుకున్నాడు? హల్లెలూయా, దేవుని స్తోత్రం. తన కుటుంబానికి కూడా వచ్చేసింది. మనతో పాటు ఎవరికి వచ్చేద్దండి? హల్లెలూయా, కుటుంబానికి కూడా వచ్చేస్తుంది. హల్లెలూయా. మనం పాపం చేస్తే మన కుటుంబం, మనం పాపం చేస్తే మన పెట్టిలో, హల్లెలూయా, చాలామంది లంచాలు తీసుకునేవాళ్ళు, అన్యాయంగా డబ్బులు సంపాదించేవాళ్ళు, సుఖం ఉండదండి. హల్లెలూయా, దేవుని స్తోత్ర. దేవుడు ఎంత ఇస్తే అంతతోనే తృప్తి పడాలి. నువ్వు దురాశకి వెళ్ళకూడదు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడిని ఎరగనవాడు బాగుపడ్డాడు, దేవుని ఎరిగి ఉన్నవాడు చెడిపోయాడు. ఇక్కడ ఈ రోజుల్లో కూడా అలా జరుగుతుంది. దేవుని మహిమ కలిగిన గాక. ఈ రోజున దేవుడిని ఎరిగిన వాళ్ళే ఎక్కువ శ్రమంలో పాడైపోతున్నారు. హల్లెలూయా. దేవుడిని ఎరగని వాళ్ళు బాగానే ఉంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి మీరు 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. అమ్మా, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 12 వరకు. నీ యవ్వనమును బట్టి ఎవడో నిన్ను తృణీకరించనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా, హల్లెలూయా, ఏంటండి, నీ యవ్వనమును బట్టి ఎవడో నిన్ను తృణీకరింపనీయకము కానీ, హల్లెలూయా, మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. హల్లెలూయా, దేవుని స్తోత్ర. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్ర. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 22వ వచనం. 2వ అధ్యాయం 22వ వచనం. నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము. హల్లెలూయా. 22వ చూడండి, 2:22లో నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునికి ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, దేవుడి వాక్యం మనకి చదవక పవిత్రంగా ఉండాలంట. మాటలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. హల్లెలూయా. గెహాజీ ఏం పోగొట్టుకున్నాడా? హల్లెలూయా. దేవుడి సన్నిధిలోనే ఉన్నాడు కానీ దేవుడు వాక్యము నా మనస్సు నీతో రాలేదా అన్నాడు. హల్లెలూయా. మనం ప్రార్థనకి వెళ్ళి గడప దాటిన తర్వాత మళ్ళీ దేవుని వదిలేస్తాం, మనం వాక్యాన్ని వదిలేస్తాం. వాక్యాన్ని వదిలేస్తాం. ఎంత ప్రమాదం అండి. గెహాజీ దేవుని వదిలేసే కదా దేవుణ్ణి. హల్లెలూయా. విగ్రహాలు ప్రతిష్ఠించడం కాదు, యేసు ప్రభు వాక్యాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కానుకలు ఇవ్వడం కాదు. హల్లెలూయా. కానుకలు, మొక్కుబడులు చెల్లించడం కాదు. హల్లెలూయా. నీ జీవితంలో యేసు ప్రభుకి స్థానం ఉండాలి, దేవుడి వాక్యానికి స్థానం ఉండాలి. చాలామంది వింటున్నారు వాక్యం, వీణ దిగిసిపెడేస్తున్నారు. హల్లెలూయా. కుక్క అంటే ఏం చేద్దంటే దులుపుకుంటుందంట. ఏంటండి, బయటికి వెళ్ళిన తర్వాత ఏం బురదలో కంచేపు అలాగేలా ఇసుకలో దొల్లి ఏం చేద్దండి కుక్క, ఇలాగెలా ఊగిపోతే మొత్తం అంతా వదిలిపోద్ది దానికి. హల్లెలూయా. దేవుని వాక్యం చదివి దాని ప్రకారంగా నడిచిన వాడు బండ మీద ఇల్లు కట్టినట్టు ఉంటాడంట. హల్లెలూయా. దేవుని వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకోకపోతే ఇసుకలో ఇల్లు కట్టినట్టు ఉంటాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూసారండి, నయమాను విడిపించబడ్డాడు, గెహాజీ పట్టబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్యుడైనటువంటి ఏంటంటే నయమాను గ్రహించుకోగలిగాడు. దేవుడి సన్నిధిలో ఉండి దేవుని వాక్యాన్ని
దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టినా హల్లెలూయా గెహాజీ అతను ఇడిచిపెట్టింది ఇతను తొడుక్కున్నాడు. హల్లెలూయా. ఎవరు ఇడిచిపెట్టారు? ఎవరు సొక్క ఎవరు తొడుక్కున్నాడు? దేవుని మహిమ కలిగిన గాక. అప్పుడు దేవుడి బిడ్డలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. పవిత్రత విషయంలో కానీ, విశ్వాసంలో కానీ, పవిత్రంగా ఉండే విషయంలో కానీ హల్లెలూయా సంఘానికి మాదిరిగా ఉండాలంట. మాదిరి అంటే అర్థం ఏంటి? మాదిరిగా ఉండడం అంటే అర్థం ఏంటి? మనం చూసి చాలామంది దేవుళ్ళలోకి వస్తారు. వచ్చిన వాళ్ళకి మనం ఎలా ఉండాలంట? మనం చూసి మళ్ళీ వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళు దేవుడు ఇంకా ఎలా ఉంటారో అనిపించుకోకూడదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనం చూసి అన్యులు దేవుడిని నమ్ముకునేలాగా మనం ఉండాలి. హల్లెలూయా. మనమే అబద్ధాలు ఆడేవాళ్ళలాగా, మనమే మోసాలు చేసేవాళ్ళలాగా, మనమే అపవిత్రంగా మాట్లాడేవాళ్ళలాగా హల్లెలూయా మనలోనే యేసు ప్రభు లేకపోతే హల్లెలూయా దేవుని స్తోత్రం బయటోడికి మనం ఎలాగ చెప్పగలం? దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా.